జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ వెల్లడించారు. జిల్లా సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచామని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. క్షేత్రస్థాయిలో భద్రతా పరిస్థితులు మరియు ఎన్నికల నిఘాపై జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తో మా ప్రతినిధి ఆసిఫ్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టింది? మన సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో ఎన్ని పోలింగ్ స్టేషన్లో అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని ఎన్ని గుర్తించారు? మరి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? అందరికీ నమస్కారం. ఈరోజు మన సంగారెడ్డి జిల్లాలో 3rd ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ వస్తుంది. ఈ మొత్తం ఇది 3rd ఫేజ్లో మనకి 234 గ్రామ పంచాయత్ ఉన్నాయి. ఆలో 23 గ్రామ పంచాయత్ యునానిమస్ లాగా పోయింది. సో 211కి పోలింగ్ జరుగుతుంది. అండ్ ఇది మన ఆల్రెడీ క్రిటికల్, సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎక్కువ బందోబస్తు పెట్టాము. తర్వాత మన స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, పెట్రోలింగ్ పార్టీ కాకుండా రూట్ మూవైస్ కూడా తిరుగుస్తున్నారు. సో మన లాస్ట్ 2 ఫేజెస్లో ఎట్లా మనం ప్రశాంతంగా కండక్ట్ చేస్తాము, అదేవిధంగా 3rd ఫేజ్లో కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మన చాలా ఇది హైటెక్ అది కంట్రోల్ రూమ్ ఉంది అక్కడ సంగారెడ్డిలో. అక్కడ నుంచి వాళ్ళు ప్రతిది పోలింగ్ స్టేషన్ ఎక్కడ వేవ్ కాస్టింగ్ జరుగుతుంది, అక్కడ కంట్రోల్ రూమ్ నుంచి చూస్తారు. అండ్ సేమ్ టైం అది మన అందరు స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, డిఎస్పీ, లోకల్ ఎస్హెచ్ఓ, పెట్రోలింగ్ పార్టీ అందరికీ లైవ్ లొకేషన్ మానిటర్ చేస్తారు. సో ఏ పోలింగ్ స్టేషన్లో ఎటువంటి న్యూస్ వస్తున్నప్పుడు వాళ్ళు నియరెస్ట్ రూట్ మొబైల్ కాకుండా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తొందరగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి డెప్యూట్ చేస్తారు. సో అప్పుడే ఇష్యూ సాల్వ్ అవుతున్నాయి. సో ముఖ్యంగా జిల్లాలో అంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో తాండాలు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతం, ఇక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? సో నారాయణఖేడ్ అది కర్ణాటక నుంచి బార్డర్ కూడా షేర్ అవుతుంది కాబట్టి మన చెక్ పోస్ట్ కూడా రన్ అవుతున్నాయి సేమ్ టైం. అండ్ మన ఈ ఎక్కువ ఇది మనకి పెట్రోలింగ్ పార్టీ మొత్తం సంగారెడ్డి సబ్ డివిజన్ బయట నుంచి కూడా ఆల్మోస్ట్ 200 ఫోర్స్ మనకి వచ్చినాయి. అందరు ఇది నారాయణఖేడ్ ఏరియాలో డిప్లాయిడ్ ఉన్నారు. చూకి పెద్ద సబ్ డివిజన్ ఉంది, డిస్టెన్స్ చాలా దూరం ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇది అన్ని పోలింగ్ స్టేషన్కి ఒక సెన్సిటివిటీ ప్రకారం మనం స్టాటిక్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అభ్యర్థులు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పుడు లాస్ట్ 2 ఫేజెస్కి మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కి కౌంటింగ్ ప్రాసెస్లో ఇక్కడ క్లోజ్ కంటెస్టెడ్ గ్రామ పంచాయత్ ఉన్నాయి, అక్కడ గొడవ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అదే మేము కూడా అదేవిధంగా మ్యాపింగ్ చేస్తాము, అక్కడ ఎక్కువ ఫోర్స్ ఇస్తున్నాము. ఇంకా మన ప్రశాంతంగా గ్రామ పంచాయత్ నుంచి రీమొబిలైజేషన్ కూడా చేస్తున్నాము. ఎక్కువ కొంచెం డిఫికల్ట్ గ్రామ పంచాయత్ ఉంది, అక్కడ రీపొజిషనింగ్ ఆఫ్ ఫోర్సెస్ కూడా జరుగుతున్నాయి. నిన్న రాత్రి జుకల్లో ఒక ఘటన జరిగిందని తెలుస్తుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది, కొంతమంది గాయాలు కూడా. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? అదే, సో ఇది చిన్న ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఈ చిన్న క్లాసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా వీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా ఓన్లీ. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి మీద జిల్లా వ్యాప్తంగా కూడా సంగారెడ్డి జిల్లాలో కూడా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాము. ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలోపు కూడా ఏదైతే ఖచ్చితంగా అక్కడ గ్రామాల్లో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ కూడా తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్, మహా న్యూస్, మెదక్ నుండి.